కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అపోస్తుల కార్యములు 1 అధ్యాయము 8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి మాటను వినున్నట్లుగా మా చెవులు తెరవజేయండి, గ్రహించున్నట్లుగా మా హృదయాలను తెరవజేయండి, చూచున్నట్లుగా మా కన్నులు తెరవజేయండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొనండి. మీరు మాట్లాడదలిచిన ప్రతి మాట మాకు అర్థమగు రీతిలో మాకు తెలియజేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మీరే కృప చూపించి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 27 నేను చదువుతున్నాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మన యందున్న క్రీస్తు, అన్యజనులలో మన యందున్న క్రీస్తు. మనమందరము దేవుని సంబంధులము కాదు, మనం ఇశ్రాయేలీలము కాదు, కానీ మనందరము అన్యజనులమై ఉన్నాము. అన్యజనులమై ఉన్న మన అందరిలో క్రీస్తు యొక్క మహిమను ఆయన బయలుపరచాలనుకుంటున్నాడు. ఆయన దేవుని ప్రజలలో మాత్రమే కాదు, కానీ మన అందరి జీవితాలలో కూడా క్రీస్తును బయలుపరచడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమెన్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా మన అందరి జీవితాలలో దేవునిని మేనిఫెస్ట్ చేయడము, క్రీస్తును మేనిఫెస్ట్ చేయడము, ఆయన యొక్క మహిమను మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచడము, ఆయన యొక్క శక్తిని మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచడము, దేవునిని క్రీస్తును మేనిఫెస్ట్ చేయడము దేవుని చిత్తమై ఉన్నది. ఆదియందు దేవుడు మానవుడిని ఏ విధముగా చేశాడంటే, మానవుడిని చేసిన విధానం ఏంటంటే, దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుడు ఆదామును తన పోలిక చొప్పున తన స్వరూపములో దేవుడు ఆదామును చేశాడు. ఎందుకనంటే ఈ భూమి మీద దేవుడు తనకులాగా పనిచేసే ఒక వ్యక్తిని తయారు చేయాలనుకున్నాడు. ఈ భూమి మీద తనను తాను మేనిఫెస్ట్ చేయాలనుకున్నాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సర్వ సృష్టిని, అప్పటి వరకు దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని దేవుడు తన మాట ద్వారా సృష్టించేశాడు. భూమి అంతా చీకటి కమ్మి ఉంటే దేవుడు ఏమన్నాడంటే, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అన్నాడు. నోటి మాట చెప్పగానే వెలుగు కలిగింది. భూమి అంతా అగాధ జలములు కమ్ముకొని ఉంటే దేవుడు ఈ అగాధ జలములలో విశాలము ఏర్పరచబడును గాక అన్నాడు. అంటే ఒక ల్యాండ్ ఏర్పరచబడింది. దేవుడు ఆ మాట పలుకగానే ఈవెన్ జలములు, ఓషన్స్, వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా కొండలు పైకి ఎక్కి ట్రావెల్ చేసి రీఅరేంజ్ చేయబడి రీఆర్కెస్ట్రేట్ చేయబడిందని కొంతమంది సైంటిస్ట్ చెప్తారు. అయితే ఈ విధంగా దేవుడు సృష్టి అంతటినీ తన నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడు మానవుడిని చేసే విధానానికి వచ్చేటప్పటికే మానవుడిని ఎలా చేశాడంటే, ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన తనలో నుంచి మానవుడిని తయారు చేశాడు. ఆయన మానవుడిని చేసి ఏం చేశాడంటే, తన ఊపిరిని ఆ మానవునిలోనికి ఊతాడు. ఎందుకనంటే ఆయన ఈ భూమి మీద ఏదో ఒక క్రియేచర్ని చేయాలనుకోలేదు, కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఈ భూమి మీద దేవునిని మేనిఫెస్ట్ చేసే ఒక వ్యక్తిని తయారు చేయాలనుకున్నాడు. ఆయనకి లాగే ఉండే వ్యక్తిని తయారు చేయాలనుకున్నాడు. అందుకనే బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఆదికాండము 1 అధ్యాయము 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చాలా
సో దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ భూమి మీద నేను నాకులాగే పనిచేసే ఒక వ్యక్తిని, నా శక్తిని, నా మహిమను మేనిఫెస్ట్ చేయాలంటే నాకు లాంటి ఒక వ్యక్తిని తయారు చేద్దాం అనుకున్నాడు. తయారు చేసి ఆ ఆదామును ఏదెను వనంలో పెట్టినప్పుడు, ఏదెను వనంలో ఆదాముకి 2 ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంను దేవుడు పెట్టాడు. అట్లానే జీవ వృక్షమును కూడా దేవుడు ఏదెను వనంలో పెట్టాడు. సో దేవుడు వచ్చి ఆదాముకి ఏం చెప్పాడంటే, నీవు మంచి చెడ్డల వృక్ష ఫలములను తినొద్దు అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పలేదంటే, నీవు జీవ వృక్షము యొక్క ఫలములను తినొద్దు అని చెప్పలేదు. ఆదాముకి ఆప్షన్ అక్కడేముందంటే, దాన్ని తినొచ్చు, దీన్ని తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ దేవుడు ఏం చెప్పాడంటే, నీవు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలములను తినొద్దు, తినిన రోజున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. కానీ ఆదాముకి ఈ జీవ వృక్షము యొక్క ఫలములు తినడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అది చక్కగా వెళ్ళి తినుండొచ్చు. ఒకవేళ అది తినుంటే ఏమై ఉండేది కాదు. ఏమైందంటే, దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదామును సంపూర్ణముగా చేయలేదు. అతను కొంతవరకు చేయబడ్డాడు. ఏంటి? దేవునిని మేనిఫెస్ట్ చేసే విధముగా, దేవుని యొక్క మహిమను మేనిఫెస్ట్ చేసే విధముగా, దేవుని యొక్క శక్తిని కనుపరిచే విధముగా దేవుడు ఆదామును చేసిన తర్వాత, ఆ శక్తిలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క జీవములో ఇతను నిరంతరము, అంటే ఇటర్నిటీ వరకు, నిత్యత్వము వరకు అతను జీవించి ఉండాలి. అంటే ఈ ఆదాము ఏం చేయాలంటే, ఆ జీవ వృక్షము యొక్క ఫలములను తినాలి. అప్పుడు ఇతను ఆ లైఫ్లో, ఆ జీవములో డ్వెల్ అయి ఉండేవాడు. అయితే సాతాను ఏం చేశాడంటే, వచ్చి ఈ కంప్లీట్ పిక్చర్ని, ఈ కంప్లీట్ ప్లాన్ అంతటినీ కూడా పొల్యూట్ చేసేసాడు. వచ్చి డిస్టర్బ్ చేసేసాడు. ఆదాంకి ఏదో చెప్పాడు, ఆదాం అవ్వకు చెప్పాడు, అవ్వ తినేసింది, అవ్వ తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చింది, ఆదాం తిన్నాడు. వీళ్ళు కంప్లీట్గా ఏమైపోయారంటే, దేవుడు వారి పక్షముగా వారి జీవితంలో మేనిఫెస్ట్ అయ్యే అవకాశాన్ని కంప్లీట్గా కోల్పోయారు. దేవుడు వాళ్ళ జీవితంలో పనిచేసే ఒక ప్రివిలేజ్ని వారు కోల్పోయారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో నిత్యము నివాసము చేసే ఒక భాగ్యాన్ని వారు కోల్పోయారు. అయితే ఆదాము ఎప్పుడైతే ఆ ఏదెను వనము నుంచి పడిపోయాడో, అప్పటి నుంచి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరందరూ కూడా ఒకటే వారి యొక్క ప్లాన్ ఏంటంటే, తిరిగి ఈ మానవుణ్ణి ఏ స్థానము నుంచి అయితే పడిపోయాడో ఆ స్థానములోనికి రెస్టోర్ చేయాలన్నది వారి యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఏ పరిస్థితి నుంచి అయితే, ఏ యొక్క ప్రివిలేజ్ నుంచి అయితే, దేవునిని మేనిఫెస్ట్ చేసే ఏ భాగ్యాన్ని అయితే వారు కోల్పోయారో, మానవుడు ఏదైతే కోల్పోయాడో దాన్ని సంపూర్ణముగా మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. సో ఇక్కడి వరకు అంత క్లియర్గా ఉంది కదండి, మీకేం డౌట్ లేదు కదా. అప్పుడు ఏం జరిగిందంటే, తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించారు. ఈ భూమి మీదకి పంపించి ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ఏ విధముగా చేశాడంటే, ఆయన నూతన సృష్టిగా చేశాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలమ్మా. సో ఏ భాగ్యాన్ని అయితే మానవుడు కోల్పోయాడో ఆ భాగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించాడు. ఎవరైతే ఈ కుమారుణ్ణి అంగీకరించారో వారందరినీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వారిని ఒక నూతన సృష్టిగా చేసేసాడు. ఎందుకని నూతన సృష్టిగా చేశాడంటే, దేవుడు ఆ కుమారుని ద్వారా
వీరందరిలో మన అందరిలో ఆయన యొక్క మహిమను మేనిఫెస్ట్ చేయాలనుకున్నాడు. ఆయన యొక్క శక్తిని మేనిఫెస్ట్ చేయాలనుకున్నాడు. ఆయన యొక్క కార్యములన్నింటినీ ఆయన ఈ భూమి మీద బ్రతికితే ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఆయన యొక్క కార్యములన్నింటినీ మనందరి ద్వారా మనందరి జీవితాలలో నిరాటంకముగా ఆయన జరిగించాలనుకున్నాడు. ఆ మేనిఫెస్టేషన్కి అడ్డుగా ఉన్న పాపము ఏదైతే ఉందో దాని నుంచి మనుషులందరినీ దేవుడు సంపూర్ణముగా విడిపించడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు ఎందరైతే ఆ కుమారుణ్ణి అంగీకరించారో, ఎవరైతే ఆ కుమారుని నామమందు బాప్తిసం తీసుకున్నవారో మనందరము కూడా నూతన సృష్టి అయి ఉన్నాము. ఈ నూతన సృష్టిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క మహిమను కనపరచాలనుకుంటున్నాడు. అదే ఇందాక మనం కొలస్సీ పత్రికలో చదివాము. క్రీస్తునందు ఉన్న మర్మము, ఆ మర్మము ఏంటంటే ఆయన మన ద్వారా ఈ భూమి మీద ఆయనకున్న ప్రణాళిక ఏదైతే ఉందో, ఆయన మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వాలన్న ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లోనికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరినీ కూడా ఆయన దాంట్లోనికి ఆ ప్రణాళికలోనికి చేర్చాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేన్నైతే జయించగలుగుతారో వాటన్నిటినీ మనము కూడా జయించగలుగుతాము. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఎఫెక్ట్ చేయలేదో అది మనలను ఎంత మాత్రమూ ఎఫెక్ట్ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన ప్రతిదీ కూడా ఆయన యందు ఉన్న మన అందరికీ అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఏదైతే తాకలేదో అది మనలను కూడా తాకలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన ప్రతిదీ సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా అయితే జీవిస్తున్నాడో, ఏ విధముగా అయితే ఉన్నారో ఆ విధముగానే మనందరము కూడా జీవించాలనుకున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చాలమ్మా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా ఏమై ఉన్నాము? అట్టివారమై ఉన్నాము. నేను లాస్ట్ వీక్ చెప్తా ఉన్నాను కదా, ఆయన వెలుగై ఉన్నాడు అన్నాను. మనము ఈ లోకములో వెలుగుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు అనుకున్నాము అని చెప్పాను. బైబిల్లో దేవునికి సంబంధించిన ప్రతిదీ దేవుడు ఏమై ఉన్నాడో అది మనము కూడా అయి ఉండునట్లుగా దేవుడు మనలను ఆ విధముగా పిలిచాడు. యోహాను సువార్త ఇవన్నీ తీయొద్దు, ఎందుకంటే ఇన్ని స్క్రిప్చర్స్ తీస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని నేను రిఫరెన్స్ చెప్తాను కానీ తీయొద్దు. లాస్ట్ వీక్ మన అందరం చూసిన వచనాలే ఇవంతా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది? నేను వెలుగై ఉన్నాను అనుంది. అదే విషయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అన్నది. సో దేవుడు ఏదైతే అయ్యున్నాడో అది మనము కూడా అయ్యున్నాము అని దేవుడు ఈ వాక్యంలో నూతన నిబంధన అంతా కూడా దేవుడు ఏదైతే అయ్యున్నాడో అది మనకి కూడా అనుగ్రహించాడు. దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క నీతి కార్యములను జరిగించాడు. అయితే మనము పాపములో ఉండి పాపము చేత బంధించబడి దేవుని యొక్క కార్యములు చూడలేని విధముగా పాపములో చిక్కుకుపోయి ఉన్నాము. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు నిలిచి ఉన్న మన అందరినీ ఆయన నీతిమంతులుగా చేయడమే కాదు, దేవుని యొక్క నీతిగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలమ్మా. సో పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకని పాపముగా చేశాడు అంటే మనము దేవుని నీతి అగునట్లుగా, దేవుని నీతిగా మనము మార్చబడినట్లుగా పాపమెరుగని ఆయన పాపిగా మారాల్సి వచ్చింది.
ఆయనను పాపిగా మారడం కాదు, ఆయననే పాపముగా చేసేసాడు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ ఆయనను పాపముగా చేసి దేవుడు ఆ పాపం అంతటికి సిలువలో శిక్షను అనుగ్రహించి నిన్ను నన్ను సంపూర్ణముగా ఆయన రక్షించి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మన ద్వారా ఆయన బయలుపరచాలనుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దీనంతటికి ఏమి, ఈ పాపము వలన ఏమి నిరాటంకము కలుగుకుంటున్నట్లుగా దేవుడు ఏం చేశాడంటే, మనలను పాపులమైన మనము అంటే దేవుని యొక్క మహిమ మన పక్షముగా పనిచేయకుండునట్లుగా పాపములో చిక్కుకుపోయిన మనందరము కూడా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలమ్మా. దేవుడు మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వకుండా ఏం జరిగిందంటే, ఏ భేదము లేకుండా ఆదాము వలన మనందరము కూడా ఈ పాపము వలన పాపము యొక్క బంధకములో ఉండిపోయి ఉన్నాము. ఈ పాపము యొక్క బంధకము ఏం చేసిందంటే ఒక కేయోస్ని సృష్టించింది. ఈ భూమి మీద అంతా కూడా ఒక భయంకరమైన ఒక చల్ల చెదురుగా చేసేసింది. అందుకని చెప్పాననే సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, ఈ భూమి మీద నేను చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైందంటే, ఈ లోకాధికారి యొక్క దుష్కార్యము నాకు అర్థమైంది. ఈ లోకాధికారి ఈ భూమి మీద ఏమి దుష్కార్యం చేశాడంటే, అధికారులుగా ఉండాల్సిన వాళ్ళని సేవకులుగా చేసేసాడు. బుద్ధిహీనులుగా ఉండాల్సిన వాళ్ళేమో చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని, ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకులు వలె నేలను నడుచుటయు నాకు అగుపడెను. చాలమ్మా. ఏం జరిగిందంటే, దేవునికి మన పట్ల కలిగిన ఉద్దేశము అంటే మనము ఉన్నతమైన స్థానములో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క కార్యము సంపూర్ణముగా మన జీవితంలో జరగాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క మహిమ మన జీవితంలో సంపూర్ణముగా బయలుపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో సంపూర్ణముగా బయలుపరచబడుట దేవుని యొక్క ఉద్దేశము. అంటే ఈ భూమి మీద మనము దేవునిని మేనిఫెస్ట్ చేయాల్సిన వ్యక్తులుగా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను మేనిఫెస్ట్ చేసే వ్యక్తులముగా మనము ఈ భూమి మీద బ్రతకాల్సిన మనము ఏమైపోయామంటే, ఈ పాపము వలన ఈ లోకాధిపతి ఏం చేశాడంటే మొత్తం ఒక కేయోస్ని సృష్టించేశాడు. బుద్ధిహీనులేంటి, బుద్ధిహీనులకు ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లనే బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుట, ఘనులు ఘనమైన వారు కింద కూర్చుండుట, పనివారు గుర్రముల మీద కూర్చుండటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అడుగుపడెను. అంటే భయంకరమైన పరిస్థితి. అధిపతులుగా ఉండాల్సిన మనందరము ఏమైపోయామంటే సేవకులుగా మారిపోయాము. ఎందుకనంటే ఒక కేయోస్ సృష్టించబడింది అక్కడంతా. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏమనుకున్నాడంటే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరినీ రక్షించడం కోసం ఆయన ఈ భూమి మీదకి పంపించాడు. మీకు అందరికి ఒక విషయం తెలుసా? అసలు దేవుడు ఆయనే వచ్చి ఈ ఈ ఈ ఈ సాతానుతో పోరాడవలసిన అవసరత ఏమాత్రము లేదు. అసలు సాతానుకి అంత ఎలిజిబిలిటీ సాతానుకి లేదు. ఎందుకో చెప్పనా? దేవుడు హీస్ అన్ ఆమ్నిప్రెజెంట్ గాడ్, ఆమ్నిసైలెంట్ గాడ్. అట్లనే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అసలు దేవుని స్థానము, దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క పరిస్థితి వేరు. కానీ దేవుడు ఈ సాతానుతో ఆయనే ఇక్కడికి వచ్చి ఆయన మానవునిగా తనని తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకని ఈ సాతానుతో పోరాడవలసిన అవసరత వచ్చిందంటే, ఆయన మనలను నిన్ను నన్ను చూశాడు కాబట్టి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనమందరము చేయబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనమందరము ఏంటంటే దేవునిలో నుంచి వచ్చిన వ్యక్తులము. సో మనలను చూసి దేవుడు ఏం చేశాడంటే ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడు. మీకు అందరికి ఒక విషయం తెలుసా? ద ఫైనల్ బ్యాటిల్ ఇప్పుడు మనందరము సంఘం అంతా కూడా మనము ర్యాప్చర్కి దగ్గరగా ఉన్నాము. అంటే
ఆ, దేవుని యొక్క రక్షణను పొందిన మనందరము కూడా ప్రభువు యొక్క ఆగమనము అప్పుడు సంఘం ఎత్తపడుతుంది. మనందరం వెళ్ళిపోతాం పరలోకానికి. వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరముల శ్రమల కాలము, 3.5 సంవత్సరములు శ్రమలు, ఇంకొక 3.5 సంవత్సరములు మహాఘోరమైన శ్రమలు. అవన్నీ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సంఘము ఎత్తబడి వెళ్ళిపోయిన పరిశుద్ధులందరితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారు. అది 2వ రాకడ. ఈ 2వ రాకడ తర్వాత ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో దేవుడు అపవాదితో సాతానుతో పోరాడడు. ఎవరు పోరాడతారంటే మిఖాయేల్ దేవత పోరాడతారు. బైబిల్ అంతా మీరు గమనించారా? అసలు దేవుడు ఏది చేసినా చాలా వెల్ ఆర్కెస్ట్రేటెడ్గా, వెల్ ప్లాన్డ్గా చేస్తాడు. దేవుని దగ్గర ఏది కూడా డిజార్డర్ అన్నది ఏముండదు. మనం చూస్తే పొద్దున్నే లెగవగానే సూర్యుడు కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తాడు. ఏమున్నా, ఏం జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నా సాయంత్రం ఆ టైంకి దేవుడు వాటికి ఒక కక్షను నియమించాడు. ఆ సమయానికి సూర్యుడు వస్తాడు, సూర్యాస్తమయం జరుగుతుంది. చంద్రుడు దాని కాలం ప్రకారం చంద్రుడు తన వెలుగునిస్తాడు. ఇలాగ దేవుడు ప్రతీదీ, సృష్టిలో ఉన్న ప్రతీదీ దేవుడు చాలా వెల్ ఆర్కెస్ట్రేటెడ్గా చేశాడు. ఈ సృష్టి మాత్రమే కాదు, దేవుడు ఈ పరలోకమును చేసినప్పుడు దూతలకి కూడా అక్కడ వారి యొక్క పని ఏదైతే ఉందో ఎవరి పని వారికి ఆర్గనైజ్ చేయబడి ఉంది. సో ఒకరి పనిలో ఒకరు తలదూర్చారు. మీరు బైబిల్ గ్రంథం అంతా చూసినట్లయితే ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మిఖాయేలు దేవదూత ఎప్పుడైనా ఏదైనా వర్తమానము తీసుకొని వచ్చినని మీరు ఎప్పుడైనా చదివారా? ఎప్పుడు చదవరు. ఎందుకనంటే మిఖాయేలు దూత యొక్క పని ఏంటంటే హీఈస్ ఏ ఫైటర్ ఏంజల్. అతను ఎందుకొరకు చేయబడ్డాడంటే ఫైటింగ్ అప్పుడు. మీరు ఎక్కడ ఏ బ్యాటిల్ చూసినా కానీ అక్కడ మిఖాయేలు ఈ సాతానుతో, అపవాదితో పోరాడను అనే కనిపిస్తుంది. మోషే చనిపోయిన తర్వాత మోషే ఆ బాడీ కోసం ఫైట్ చేయడానికి సాతాను వచ్చినప్పుడు అక్కడ పోరాడింది ఎవరు? మిఖాయేలు దేవదూతే. దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుకి జవాబును తీసుకొని వచ్చిన దేవదూత ఎవరు? గాబ్రియేలు. దానియేలు ప్రార్థనకు జవాబును తీసుకొని వచ్చిన దేవదూత గాబ్రియేలు వస్తూ ఉంటే అప్పుడు గాబ్రియేలు యొక్క ఆన్సర్ని అడ్డగించడానికి ఈ పారసీక దేశపు అధిపతి, ఒక అపవాది ఇతనితో పోరాడుతున్నాడు. ఈ ఆన్సర్ని తీసుకొని రాకుండా పోరాడుతూ ఉంటే గాబ్రియేల్ తిరిగి ఫైట్ చేశాడా? అతను అడ్డగిస్తుంటే గాబ్రియేల్ తిరిగి ఫైట్ చేశాడా? ఫైట్ చేయలే. కానీ ఆ టైంలో ఎవరు వచ్చారంటే మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి ఆ పారసీక దేశపు అధిపతితో పోరాడిన తర్వాత అప్పుడు గాబ్రియేలు దేవదూత ఆ వర్తమానం తీసుకొని దానియేలు దగ్గరకు వచ్చాడు. అంటే ప్రతిదీ కూడా దేవుడు చాలా వెల్ ఆర్కెస్ట్రేటెడ్గా చేశాడు. పరలోకం నుంచి ఏదైనా వర్తమానము తీసుకొని రావాలంటే దీని అంతటికీ ఈ కమ్యూనికేషన్స్ హెడ్ ఎవరంటే గాబ్రియేల్ దేవత. అందుకనే మరియ దగ్గరికి కూడా, మరియా నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేల్ అనే దూతని అని చెప్పానని ఆ వర్తమానమును మరియ దగ్గరికి తీసుకొని వచ్చింది ఎవరు? గాబ్రియేల్ దూత. జకరియా ఎలిజబెతుల దగ్గరకు వచ్చి వారికి చెప్పింది ఎవరు? మీకు యోహాన్ అనే కుమారుడు పుడతాడు అని వారికి చెప్పింది ఎవరు? గాబ్రియేల్ అనే దూత. ఈ గాబ్రియేల్ అనే దూత దేనికి హెడ్ అంటే ఈ కమ్యూనికేషన్స్కి, దేవుని యొద్ద నుంచి ఒక వర్తమానము తీసుకొని రావడానికి ఈ గాబ్రియేల్ దూత వీటన్నిటిని ప్లాన్ చేస్తాడనమాట. వీటిని ప్రణాళిక చేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, దేవుడు ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా చెప్పాలనుకుంటే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వెళ్ళి చెప్పేసిరా గాబ్రియేల్ అంటే గాబ్రియేల్ దేవదూత చెప్తాడు. మీ మిఖాయేల్ దేవదూత ఈయన పని ఏంటి? ఫైటింగ్. ఏ పరిస్థితి ఉన్నా, ఏ బ్యాటిల్ ఉన్నా దాంట్లో ఫైట్ చేసేది మిఖాయేల్ అనే దేవదూత. ఈ ఫైనల్ బ్యాటిల్లో కూడా 1000 ఏండ్ల పరిపాలనకి ముందు అపవాదిని 1000 ఏండ్లు బంధించడానికి అప్పుడు జరిగే ఆ యుద్ధంలో కూడా దేవుడు పోరాడడు. గాబ్రియేల్ అనే దేవుడు పోరాడడు సాతానుతో. ఎవరు పోరాడతారంటే మిఖాయేల్ అనే దేవదూతే వచ్చి పోరాడతాడు. ఎందుకనంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చాలా పెద్ద కంపెనీ ఓనర్ ఉన్నాడు అనుకోండి. ఆయనకు ఒక 100 కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద CEO అయినా, చాలా పెద్ద బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన కంపెనీలో ఏదైనా ఒక ఎంప్లాయీ, ఒక నార్మల్ ఎంప్లాయీ అతనికి వ్యతిరేకంగా ఏదో ఫ్రాడ్ చేస్తే అతన్ని ఈ ఓనర్ ఉద్యోగంలో నుంచి తీసేశాడు.
తీసేస్తే ఈ ఈ ఈ ఈ ఈ ఎంప్లాయీ అక్కడంతా ఒక చాలా గొడవ క్రియేట్ చేస్తున్నాడు అనుకోండి. ఆ గొడవ క్రియేట్ చేస్తుంటే అతనితో మాట్లాడడానికి ఆ సీఈఓ వచ్చి మాట్లాడతాడా? అతనికి సమాధానం చెప్పడానికి ఈ సీఈఓ వచ్చి సమాధానం చెప్తాడా? చెప్పడు. ఎందుకనంటే ఆయన స్థాయి వేరు. ఆయన వచ్చి ఇలాంటి ఇంత చిన్న వ్యక్తులతో ఆయన మాట్లాడు. ఏం చేస్తాడంటే ఇంకొక ఎంప్లాయీని పంపిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుందంట, వెళ్ళి చూసి ఏంటో సెట్ చేసేసిరా అంటే అతను వస్తాడు. సో అదే విధముగా దేవుని యొద్ద తిరుగుబాటు చేసి వచ్చేసిన ఈ లూసిఫర్, ఈ సాతానుతో దేవుడు అసలు పోరాడాడు. దేవుడు అసలు వచ్చి అతనితో మాట్లాడే స్థాయి ఈ సాతానుది కాదు. అతను దానికి ఎలిజిబుల్ కాదు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆయన నన్ను చూసినప్పుడు ఆయనే మానవునిగా తన్ని తాను తగ్గించుకొని, ఆయనే కుమారునిగా తనని తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి, ఆయన ఈ భూమి మీద తను చెల్లించాల్సిన వెలను అంతటినీ చెల్లించి సిలువపై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 3 రోజులు సమాధిలోనికి వెళ్ళిపోయాడు. 3 రోజులు సమాధిలోనికి వెళ్ళిపోతే సాతాను అనుకున్నాడు, ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు. అయిపోయింది ఇంకా మొత్తం. లేకపోతే గత 33.5 సంవత్సరాలుగా మనకి ఈ భూమి మీద అసలు చాలా ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నాడు. అరే, నేను ఈ ప్రజలందరినీ బంధకంలో పెట్టేస్తే యేసు ప్రభు ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళని రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు. దయ్యాలు పట్టి మనమందరము వాళ్ళకు పట్టేసి మొత్తం అక్కడ హెల్ క్రియేట్ చేస్తూ ఉంటే, మనము వారిపైన ఆధిపత్యము చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వస్తే అక్కడ దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. మనం వాళ్ళలో ఉండకుండా మనల్ని వెళ్ళగొట్టేస్తున్నాడు. మన కార్యము ఏది కూడా జరగకుండా ఆపేస్తున్నాడు. మొత్తానికి ఇవాళ చనిపోయాడు, తీసుకొచ్చి సమాధిలో పెట్టేశారు. ఇంకా మనం అంతా అయిపోయింది, సెట్ చేస్తాం, జయించేసామని చెప్పి పాతాళంలో ఒక గొప్ప సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఏం జరగలే, అంత కామ్గా ఉంది. అమ్మయ్య, అంత బాగానే ఉంది, మనం ఇంకా మొత్తం లోకమంతా ఈ ఆధిపత్యం చేయొచ్చు అనుకున్నాడు. సెకండ్ డే అంతా నార్మల్గా ఉంది. థర్డ్ డే పొద్దున్నే చూస్తే ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు హెల్లో, పాతాళములో, ఈ సాతాను యొక్క, అపవాది యొక్క ఓన్ టెరిటరీలో, సాతాను యొక్క హెడ్ క్వార్టర్స్లో సాతానుతో ఉన్న సమస్త విధములైన దయ్యములను సంపూర్ణముగా వాటిని జయించి, వాటిని తీసుకొని వచ్చి బాహాటముగా మనందరికీ వేడుకగా వాటిని కనపరిచాడు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులునిగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. చాలమ్మా. ఆయన పాతాళములోనికి వెళ్ళి ఏం చేశాడంటే, ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ఆయన ఏం చేశాడంటే పాతాళంలోకి వెళ్ళాడు. ఏదైతే ఇప్పటిదాకా ఈ భూమి మీద కెయోస్ని క్రియేట్ చేసిందో, ఏదైతే ఇప్పటిదాకా మీరు ప్రాస్పర్ అవ్వకుండా ఆపేసిందో, ఏదైతే మీ దీవెనను దొంగిలించిందో, ఏదైతే మీ స్వస్థతను దొంగిలించిందో, ఏదైతే మీ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉందో, ఆ అపవాది అంతటితో పోరాడి, ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడి వాటిని సంపూర్ణముగా వాటిని జయించి, వాటిని తీసుకొని దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోలేదు. దేవుడు పరలోకం నుంచి వచ్చాడు కదా, దేవుని పని ఇక్కడ ఆయన చేయాల్సిన మినిస్ట్రీ అంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి?
పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఏం చేశాడంటే పరలోకానికి వెళ్ళలేదు. ఆ ట్రాఫీని తీసుకొని మన దగ్గరికి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఈ ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఆ ట్రాఫీని మనందరి ఎదుటకి తీసుకొని వచ్చి బాహాటముగా దాన్ని ఒక సెలబ్రేషన్గా, ఒక వేడుకగా మనకి కనపరిచాడు. ఏం చేశాడంటే ఆయన ఆ సిలువలో, ఇప్పటిదాకా నిన్ను వేధించిన సమస్య ఇదే కదా, ఇప్పటిదాకా నిన్ను కృంగదీసేసిన సమస్య ఇదే కదా, ఇప్పటిదాకా నిన్ను బాధ పెట్టిన సమస్య ఇదే కదా, ఇదిగో దానిని నేను సంపూర్ణముగా జయించేశాను, దాన్ని సంపూర్ణముగా కొట్టివేశాను, దాన్ని సంపూర్ణముగా నిరాయుధముగా చేసేసాను, అంటే నీ పైన ఏ మాత్రము అధికారము లేకుండా చేశాను అని దానిని మన అందరికీ వేడుకగా కనపరిచాడు ఆయన సిలువలో. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మీకు ఏ సమస్యతో అయితే పోరాడుతున్నారో, మీ జీవితంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితులను అయితే చూస్తున్నారో, ఆ దయ్యాలన్నిటికీ మీరు ముందే తెలుసు. ఎందుకో తెలుసా? అవి మిమ్మల్ని ఎక్కడ చూసాయంటే పాతాళములో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పాతాళ లోకంలోనికి వెళ్ళారో అప్పుడే చూశారు. ఎందుకనంటే సిలువలో ఏం జరిగిందంటే ఎక్స్చేంజ్ జరిగింది. ఆయన తన స్థానాన్ని మనకు అనుగ్రహించి మన యొక్క పాపమును ఆయన తీసుకొని, మన స్థానాన్ని ఆయన తీసుకొని, ఈ లోక పాపం అంతా కూడా ఆయన మీద మోపబడినప్పుడు పాపం ఎరుగని ఆయన ఏ విధముగా మార్చబడ్డాడంటే పాపముగా మార్చబడ్డాడు. ఆయన పాపముగా మార్చబడ్డప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఐడెంటిటీతో, అంటే ఆయన క్రీస్తుగా పాతాళంలోకి వెళ్ళలేదు, కానీ ఆయన ఎవరిగా వెళ్ళాడంటే నాలాగా నీలాగా వెళ్ళాడు. ఇప్పటిదాకా సాతాను ఎవరిని బంధించాడు? మనల్నే కదా బంధించింది. దేవుని కార్యములను, దేవునిని మేనిఫెస్ట్ చేయకుండా ఆపేసింది మనల్నే కదా, మన జీవితాలనే కదా దేవుడు ఈ సాతాను బంధించేసింది. సో దేవుడు ఏం చేశాడంటే మన ఐడెంటిటీతో యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా ఆయన ఆ పాతాళములోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన సంపూర్ణముగా మనలను బంధించిన ప్రతి సమస్య నుంచి, ప్రతి దయ్యము నుంచి సంపూర్ణమైన విజయమును ఆయన మన కొరకు ఆయన పొంది, ఆయన జయించి వాటన్నిటిని ఆయన తీసుకొని వచ్చాడు. ఆ విజయమును ఆయన ఏం చేశాడంటే సిలువ కార్యము ద్వారా మనకి అనుగ్రహించాడు. సో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మన అందరము కూడా నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఎందుకు నూతన సృష్టిగా మార్చబడ్డామంటే ఇప్పుడు పాపమునకు మన పైన అధికారము లేదు, అపవాదికి మన పైన అధికారము లేదు, ఈ లోకాధికారికి మన పైన అధికారము లేదు. మనము అధికారులుగా ఉండాల్సిన మనలను సేవకులుగా చేయడానికి దానికి అధికారము లేదు. సో అపవాదికి ఉన్న అధికారం అంతటినీ కూడా సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా జయించేశాడు. మనకి ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత మన మైండ్లోకి మనకు వస్తుందో అప్పుడు మనం ఏమవుతామంటే సంపూర్ణముగా మన జీవితంలో ఏ సమస్యనైనా మనం జయించగలిగిన సామర్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. ఏ సమస్యకైనా కావాల్సిన సామర్థ్యము, దానిని జయించడానికి కావాల్సిన సామర్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రతి సమస్య, ఏ సమస్య కూడా మన ఎదుట నిలవలేదు అన్న విషయము మనకి సంపూర్ణముగా అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనము క్రీస్తు నందు ఏమై ఉన్నామో, క్రీస్తు మనకు ఏం చేశాడో అన్నది మనము ఈ వాక్యములో నుంచి మనము గనక అది అర్థము చేసుకోగలిగితే, దానిని అంగీకరించగలిగితే అది ఏం చేస్తుందంటే మన హృదయంలో, మన మైండ్లో అది ఒక ప్రత్యక్షత, దేవుని వాక్య ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడినప్పుడు ఆ వాక్య ప్రత్యక్షత మనకు ఎంతవరకు కలిగి ఉంటామో అంతవరకు దేవుడు మన జీవితంలో మేనిఫెస్ట్ అగునట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే అంతవరకు తనని తాను మన జీవితంలో ప్రత్యక్షపరుచుకుంటాడు. మనకి ఎంతవరకు అర్థమవుతుందో, మనకున్న ప్రత్యక్షత వరకు దేవుడు తన మహిమను మన జీవితంలో మేనిఫెస్ట్ చేయడం ప్రారంభిస్తాడు. మనకు ఎంతవరకు అయితే రెవల్యూషన్, మనకు ఎంతవరకు ప్రత్యక్షత ఉంటుందో అంతవరకు తన ఆత్మశక్తి ద్వారా మన జీవితంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
సో ఆయన వాక్యమును అంగీకరించిన ప్రతిసారి మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో బయలుపరచబడడం స్టార్ట్ చేస్తుంది. ఆయన యొక్క మహిమ మన జీవితంలో కనుపరచబడడం ప్రారంభించబడుతుంది. ఆయన యొక్క దయ మన జీవితంలో సంపూర్ణముగా పనిచేయడం ప్రారంభించబడుతుంది. ఆయన యొక్క కృప మన జీవితంలో సంపూర్ణముగా పనిచేయడం ప్రారంభించబడుతుంది. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉంటే ఆయన ఎటువంటి కార్యములు అయితే చేయగలుగుతాడో అటువంటి కార్యములు అన్నీ నేను చేయగలుగుతాం. మీకు అందరికి ఒక విషయం తెలుసా? ఆయన పరలోకంలో ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఆయనకి లాగే ఉండే ఒక వ్యక్తిని చేయాలనుకున్నాడు. అందుకనే తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన నరుని నిర్మించెను అనుంది. సో ఆయనకి లాగే పనిచేసే ఒక వ్యక్తిని, ఆయనకు లాంటి కార్యములు చేసే ఒక వ్యక్తిని, ఆయనకు లాగా శక్తిని బయలుపరిచే ఒక వ్యక్తిని, ఆయనకు లాగా మహిమను కనుపరిచే ఒక వ్యక్తిని ఆయన చేయాలనుకున్నాడు. అయితే మీకు అందరికి ఒక విషయం తెలుసా? ఆయన చేసిన ద బెస్ట్ కాపీ ఎవరో తెలుసా? మీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్లో ఒకసారి సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి చూసుకోండి. దాంట్లో ఎవరు కనిపిస్తున్నారు? మీ సెల్ఫీ చూసుకుంటే మీకు ఎవరు కనిపిస్తున్నారు? నా ఫోన్లో చూసుకుంటే నాకు నేనే కనిపిస్తాను. ఆయన యొక్క బెస్ట్ కాపీ ఎవరంటే మీ ఫోన్లో కనిపిస్తున్న వ్యక్తే. ఆమేన్. ఆయన యొక్క బెస్ట్ కాపీ ఎవరంటే నీవే. ఆయన ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని ఆయన యొక్క మహిమను కనపరచాలనుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తిని చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే నువ్వే. ఆయన సంపూర్ణంగా ఆయన మహిమను నీ జీవితంలో సంపూర్ణంగా కనపరచాలనుకుంటున్నాడు. ఆయన యొక్క శక్తిని నీ జీవితంలో సంపూర్ణంగా కనపరచాలనుకున్నాడు. అయితే ఈ మధ్యలో ఉన్న ఏ ఆటంకం అయితే ఉందో ఆ ఆటంకము మొత్తాన్ని దేవుడు తన శిలువ కార్యము ద్వారా సంపూర్ణంగా తీసివేశాడు. శిలువలో ఏం జరిగిందో తెలుసా? ఆయన పాతాళ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆదాముకి అపవాదికి మధ్యన యుద్ధం జరిగింది. అంటే ఈ అపవాది ఏం చేశాడంటే మొదటి ఆదామును మోసపరిచి అతనికి కలిగిన అధికారమును, అతనికి కలిగిన ప్రివిలేజెస్ అన్నింటినీ ఈ సాతాను దొంగిలించేశాడు. మొదటి ఆదాము అయితే పడిపోయాడు. కానీ కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? ఈ సాతాను దొంగిలించిన ప్రతీదీ కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా సంపూర్ణంగా వాటన్నిటినీ తీసుకొని వచ్చి నేను కోల్పోయిన ఆ భాగ్యాన్ని సంపూర్ణంగా ఆయన శిలువ చేత మనకు అనుగ్రహించాడు. ఆమెన్. ఆయన సిలువలో చేసిన కార్యం అదే. అక్కడ సిలువలో జరిగింది. ఆయన పాతాళ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అది మనకి మధ్యన ఫైట్ కాదు, దేవునికి సాతానికి మధ్యన జరిగిన ఫైట్ కాదు. కానీ అదేం జరిగిందంటే ఆదాముకి అపవాదికి మధ్య జరిగిన ఫైట్. అందుకనే మొదటి ఆదాము అయితే ఆయన ఈ భూమి మీదకి శాపాన్ని తీసుకొని వచ్చాడు. మొదటి ఆదాము మోసానికి గురైపోయాడు. మొదటి ఆదాము పడిపోయాడు. ఆయన వలన మరణము ఈ భూమి మీదకి వస్తే, ఆయన వలన శాపము ఈ భూమి మీదకి వస్తే, కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభువారి వలన ఈ భూమి మీదకి జీవము అనుగ్రహించబడింది, నిత్యత్వము అనుగ్రహించబడింది, ఈ భూమి మీదకి ఆశీర్వాదము అనుగ్రహించబడింది. ఏదైతే ఆదాము అక్కడ ఏదైనా వనంలో పోగొట్టుకున్నాడో, వదిలేసుకున్నాడో, ఆ జీవము సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువారి వలన మనందరికీ అనుగ్రహించబడింది. అయితే దేవుడు ఆ రక్షణను కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే ఆయన లిమిట్ చేసేయలేదు, కానీ మనందరికీ కూడా, అన్యజనులైన మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలన మనందరికీ అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మన అందరికీ ఆయన ఈ రక్షణను అనుగ్రహించి ఆయన ఏం చేశాడంటే మన ద్వారా ఆయన బయలుపరచబడినట్లుగా మనలను ఆయన మన జీవితంలో మేనిఫెస్ట్ అయ్యే విధముగా మనల్ని ఆ ఎలిజిబిలిటీకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఐడెంటిటీలోనికి మనము మార్చబడతామో, మనము క్రీస్తు వలె మార్చబడినప్పుడు, ఇందాక కొలసి పత్రికలో చదువుకున్నాం కదా, అన్యజనులలో మనకి ఉన్న ఈ మర్మము ఏంటంటే, ఆయన పరిశుద్ధులకు బయలుపరిచిన ఈ మర్మము ఏంటంటే, ఆయన మన జీవితంలో సంపూర్ణముగా మేనిఫెస్ట్ చేయబడడమే ఈ యొక్క మర్మము. ఆయన యొక్క శక్తి మన జీవితంలో
సంపూర్ణముగా మేనిఫెస్ట్ చేయబడడమే ఈ యొక్క మర్మము. మనం చాలాసార్లు మనల్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటామంటే మనకున్న సమస్యలను బట్టి ఐడెంటిఫై చేసుకుంటాము. మనము చాలాసార్లు దేన్ని బట్టి ఐడెంటిఫై చేసుకుంటామంటే మనము వెళ్తున్న పరిస్థితిని బట్టి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాము. లేకపోతే చాలాసార్లు ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటామంటే వేరే వాళ్ళు మనల్ని గురించి మాట్లాడిన మాటల్ని బట్టి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాము. అయితే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన విధానము అది కాదు. దేవుని యందు, క్రీస్తునందు మనము ఏమై ఉన్నామో దానిలో నుంచి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడైతే ఈ వాక్యములో నుంచి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మన ద్వారా తన యొక్క శక్తి బయలుపరచడం ప్రారంభించబడుతుంది. మీకు అందరికి నేను ఈ వచనాలు చూపించట్లేదు, కానీ మీకు అందరికి మోషే ఐడియా ఉన్నాడు కదండి, మోషే తెలుసు కదా. సో దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, నేను నీకు సహాయంగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీ చేతిలో ఉన్న కర్ర సహాయంతో నువ్వు ఇశ్రాయేలీయులు అందరినీ విడిపించి తీసుకొని రావడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఆ కర్ర చేత అద్భుతంలో సూచక్రియలు చేస్తావు మోషే అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే చాలాసేపు నేను వెళ్ళను ప్రభువా, నాకు రాదు ప్రభువా, నాకు రత్తి ప్రభువా ఇవన్నీ చెప్పాడు. కానీ తర్వాత లాస్ట్కి కన్విన్స్ అయ్యి ఓకే ప్రభువా వెళ్తాను ప్రభువా అని చెప్పాడు. సరే అంతా అయిన తర్వాత మోషే ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చి ఫరోతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నాతో దేవుడు మాట్లాడాడు, ఇట్లాగా నేను ఉన్నవాడును అనువాడును అయి ఉన్న దేవుడు నాతో మాట్లాడి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తీసుకొని నన్ను ఆరాధించడానికి మమ్మల్ని బయటికి పంపించమని చెప్పాడు. సో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఫరోకి ఏం అర్థం కావట్లేదు. మోషే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుండొచ్చు? వాళ్ళ ప్యాలెస్లో పెరిగిన మోషేనే కదా, ఆ అంతఃపురంలో ఫరో కుమార్తె కొడుకుగా పెరిగిన మోషేనే కదా. సో ప్యాలెస్ ప్రోటోకాల్స్ మోషేకి తెలీదా? తెలిసే ఉండొచ్చు. అక్కడ పెరిగిన వ్యక్తే కదా, అక్కడ పెరిగి అక్కడ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో తెలుసు, అక్కడ ఎట్లా చెప్తారో తెలుసు, ఇవన్నీ తెలుసు మోషేకి. అక్కడే పెరిగాడు చిన్నప్పటి నుంచి. పెరిగిన ఈ మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఫరో ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏంటంట మనకేం అర్థం కావట్లేదు అనుకున్నాడు. కానీ ఫరోకి మోషే యొక్క లాంగ్వేజ్ ఎప్పుడు అర్థమైందో తెలుసా? మోషే యొక్క కర్ర కింద వేసేయగానే వెంటనే ఫరో కూడా అన్నాడు, ఓహ్ ఇంతేనా, మా వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ చాలామంది అని చెప్పానని అక్కడున్న మెజిషియన్స్ని పిలిచాడు. ఈ శకును గారు అందరూ వచ్చి వాళ్ళ కర్రలు కూడా కిందేశారు, వాళ్ళ కర్రలు కూడా పాములైనాయి. అయితే ఏం జరిగిందంటే మోషే యొక్క కర్ర మోషే యొక్క చేతి కర్ర సర్పముగా మార్చబడిన ఇదేం చేసిందంటే వాటన్నిటిని తినేసింది. అప్పుడు అర్థమైంది. అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఓకే మోషే మనతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థమైంది. ఎందుకని ఇంతకుముందు మాట్లాడాడు కదా, చక్కగానే కమ్యూనికేట్ చేశాడు కదా, అప్పుడు అర్థం కాల వాళ్ళకి. కానీ తర్వాత ఓకే ఇతను ఏదో మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అనుకున్నారు. తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత మోషే ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నిటినీ రక్తంగా మార్చేశాడు, నీటిని రక్తంగా మార్చాడు. ఓకే అప్పుడు అర్థమైంది, ఓకే మోషే మనకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న ధూళిని కొట్టగానే అవన్నీ ఈగలుగా మార్చబడ్డాయి. అప్పుడు అర్థమవుతుంది, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మనతో ఏదో చెప్తున్నాడు, వీళ్ళు బయటికి వెళ్తారంటే వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాము, మా దేవుడిని ఆరాధించి వస్తామని చెప్తున్నారు అన్నది కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ రాజ్యం అంతా కప్పలు వచ్చేసినాయి. ఆ కప్పలు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కప్పలే, ఆ రాజ్యం అంతా కప్పలే, ప్యాలెస్లో చూస్తే కప్పలే, ప్రతి చోట కప్పలే. ఆ కప్పల్ని చూసిన తర్వాత ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది ఇక్కడంతా ఏం జరుగుతుందో తెలుసా? మోషే చెప్పిన మాటలు అక్కడున్న వారికి అర్థం కాలేదు, కానీ మోషే చెప్తున్న లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్న వారికి అర్థం కాలేదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే మోషే ద్వారా కనుపరచబడుతున్న దేవుని శక్తి వారికి అర్థమైంది. అది వారితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు అప్పుడు ఆ శక్తి వారితో మాట్లాడుతుంది కాబట్టి వారికి అర్థమైంది ఓకే మోషే ఏదో మాట్లాడుతున్నాడు అని. ఎందుకో తెలుసా? ఈ ఐగుప్తు అనేది చాలా భయంకరమైన ఒక ఏమంటారు విగ్రహారాధన. ఐగుప్తుని గురించి మాట్లాడితే ఐగుప్తులో ప్రతిదానికి ఒక దేవుడిని పెట్టేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే కప్పలను ఒక దేవుడిగా చూస్తారు, లేకపోతే నదిని ఒక దేవుడిగా చూస్తారు, లేకపోతే ఇంకొక దాన్ని ఒక దేవుడిగా చూస్తారు. ప్రతిదానికి వాళ్ళకి క్రాప్ రావాలంటే దానికి ఆ పంటకు ఒక దేవుడు అంటారు. అట్లా ప్రతిదానికి ఒక దేవుడు, దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే అక్కడ ఈ మెజిషియన్స్ ఎక్కువ, శకునగాండ్రు ఎక్కువ, అంటే వారికి ఈ బ్లాక్ మ్యాజిక్ బాగా వచ్చనమాట. వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏదో ఒక శక్తి వారితో మాట్లాడుతూ ఉంది. అంటే వారికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే, ఏంటంటే శక్తి.
ఈ పవర్తో మాట్లాడితేనే వాళ్ళకి అర్థమైద్ది. నార్మల్గా నోటితో మాట్లాడితే వారికి అర్థం కాదు. మీకు అందరికి ఒక విషయం తెలుసా? మీరు ఏ ఆఫీసులకి అయితే వెళ్తున్నారో, మీరు ఏ వర్క్ ప్లేస్లో అయితే ఉన్నారో, మీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు మాట్లాడే మాటలు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ మీ ద్వారా కనుపరచబడే దేవుని శక్తి వారికి అర్థమైద్ది. ఏంటంటే వారికి అర్థమయ్యే లాంగ్వేజ్ అదే. మీ ద్వారా కనుపరచబడే దేవుని యొక్క లాంగ్వేజ్ ఏంటంటే దేవుని యొక్క శక్తి. క్రీస్తు మీ యందు బయలుపరచబడడం ఏంటంటే ఆయన యొక్క శక్తి ఈ విధంగా బయలుపరచబడమే ఆయన మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం. మీరు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీ ద్వారా బయలుపరచబడే దేవుని శక్తి ఉంది కదా, అది వారికి అర్థమైద్ది. మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తుంటే, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వారికి అర్థం కాకపోవచ్చు, కానీ మీ జీవితంలో దేవుని శక్తి ఎప్పుడైతే మీ ద్వారా బయలుపరచబడుతుందో, ఎప్పుడైతే అది మేనిఫెస్ట్ చేయబడుతుందో, అది వారికి అర్థమయ్యే లాంగ్వేజ్గా ఉంటుంది. అదే వారితో మాట్లాడుతుంది. అది మిమ్మల్ని వారి నుంచి ప్రత్యేకపరుస్తుంది. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క దయ మీ పైన పనిచేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క వర్క్ ప్లేస్లో అదే ఒక లాంగ్వేజ్. మీ జీవితంలో దేవుని యొక్క దయ వలన జరుగుతున్న కార్యములు, దేవుని యొక్క దయ వలన మీ జీవితంలో పొందుకుంటున్న అద్భుతములు, దేవుని యొక్క దయ వలన మీ జీవితంలో దేవుడు సమస్తమును అనుకూలపరిచి జరుగుతున్న ఈ కార్యములన్నీ ఏంటంటే వీరందరి మధ్యన వీరికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే అదే. వారికి మీరు చెప్తున్న మాటలు అర్థం కాకపోవచ్చు, లేకపోతే మీరు ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ అర్థం కాకపోవచ్చు, లేకపోతే మీ భక్తి వారికి ఒక చిన్నతనంగానో, లేకపోతే మీ భక్తి వారందరికీ ఒక జోక్గానో, లేకపోతే ఇంకొకటి ఏమైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు మీ పక్షముగా పనిచేస్తున్నది, దేవుడు మీ పక్షముగా మేనిఫెస్ట్ అవుతున్నది. ఇదేమవుతుందంటే దేవుడు మీ పక్షముగా చేస్తున్నది. ఈ లాంగ్వేజ్లో మాట్లాడితే మీ చుట్టూతో ఉన్న ప్రతి పరిస్థితికి అర్థమవుతుంది అనమాట. ఈ ప్రతి పరిస్థితి దేనికి రెస్పాండ్ అవుతుందంటే నీలో నుంచి మేనిఫెస్ట్ అయ్యే క్రీస్తుకి రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే నీలో నుంచి ఈ క్రీస్తు మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందో నీ ఎదుట నీ జీవితంలో దేవుని యొక్క మహిమ మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో దేవుని యొక్క శక్తి మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో దేవుని యొక్క దయ మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. నీవు అనేకులకు దీవెనకరముగా ఉన్నావని నీ చుట్టూతో ఉన్నవారు గ్రహించడం ప్రారంభిస్తారు. వారి దగ్గర లేని ఆలోచన నీ దగ్గర ఉంది అన్నది నీ దగ్గర ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొద్ద నుంచి వస్తుంది అన్న విషయం వారికి అర్థం అవ్వడం ప్రారంభిస్తుంది. నీ కుటుంబము నువ్వు ఎందుకు దీవించబడుతున్నావంటే అది దేవుని యొక్క దయను బట్టి, క్రీస్తు నీ జీవితంలో పనిచేస్తున్నాడు కాబట్టి, క్రీస్తు నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతున్నాడు కాబట్టి, దాని వలన నీవు పనిచేస్తున్నావు, నువ్వు ప్రాస్పర్ అవుతున్నావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీకు ఐడియాస్ వస్తున్నాయి, నీ బిజినెస్లు బ్లెస్ అవుతున్నాయి, లేకపోతే నీకు సంబంధించిన ప్రతిదీ ఎందుకు బ్లెస్ అవుతుందంటే దేవుడు నీ పక్షముగా మేనిఫెస్ట్ చేయబడుతున్నాడు కాబట్టి నువ్వు బ్లెస్ అవుతున్నావు అన్న విషయం నీ చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆమెన్. వారికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఇదే. దేవుడు నీ పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడమే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అర్థమయ్యే లాంగ్వేజ్ అదే. నువ్వు అనేకుల మధ్యన దేవుని కొరకు సాక్షిగా ఉండనట్లుగా సహాయం చేస్తుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చాలమ్మా. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఏ విధముగా సాక్షులమై ఉంటామంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో పనిచేయడం ప్రారంభించబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఈ భూమి మీద అంతటా కూడా ఆయన యొక్క సాక్షులముగా మార్చబడతాము. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము ఏం జరుగుతుందంటే అన్యుల మధ్యన, దేవుని తెలియని వారి మధ్యన దేవునికి సాక్షులముగా మనము ఉండునట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుడు ఈ భూమి మీద మనము ఆయనకు సాక్షులముగా ఉండడానికి, ఆయన మన జీవితంలో బయలుపరచడానికి ఆయన మనకి 4 విషయాలను అనుగ్రహించాడు. 4 థింగ్స్ ఏంటంటే, 1 ఆయన తన నామమును మనకు అనుగ్రహించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము.
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలమ్మా. ఈ కార్యములన్నీ, ఈ సైన్స్ అండ్ వండర్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన నామమును బట్టి జరుగుతాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవులో మన కొరకు చనిపోయిన తర్వాత ఆయన మనకు అనుగ్రహించింది ఏంటంటే ఆయన నామము యందలి అధికారమును మనకు అనుగ్రహించాడు. అథారిటీ ఇన్ హిజ్ నేమ్. మనము ఆయన నామమును వినియోగపరిచే విధముగా దేవుడు ఆయన ఆ అధికారమును రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి అనుగ్రహించాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చాలమ్మా. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎందుకనంటే దేవుని నీతిగా మనం మార్చబడినట్లుగా. ఎందుకనంటే దేవుడు నీతిమంతుల విషయంలోనే పని చేయగలడు. ఎందుకంటే దేవునికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని లాస్ ఉంటాయి. దేవుడు వాటిని వయోలేట్ చేసి, దేవుడు ఏవైతే నియమములు పెట్టాడో వాటిని దేవుడే వయోలేట్ చేసి దేవుడు పనిచేయడు. దేవుడు మన జీవితంలో పనిచేయాలంటే మనము నీతిమంతులముగా మార్చబడితే దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. మనం పాపంలో ఉన్నంత కాలము దేవుడు మన జీవితంలో పని చేయకుండా దేవుడు అనుగ్రహించే ఈ మహిమను మనం పొందలేకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ పాపం అయి ఉన్నది. సో దేవుడు ఎప్పుడైతే రక్షణ పొంది మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మిక ఉంచి రక్షణ పొందుతామో అప్పుడు ఏం చేశాడంటే దేవుడు సంపూర్ణంగా ఈ పాపపు యొక్క ముళ్ళును విరిచేసి మనము దేవుని యందు నీతిమంతులముగా ఉండడమే కాదు, దేవుని నీతిగా మార్చబడినట్లుగా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఫస్ట్ది ఏంటి? ఆయన నామమును మనకు అనుగ్రహించాడు. సెకండ్ది ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. మూడవది ఆయన ఏమనుగ్రహించాడంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. నెక్స్ట్ ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహించాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననుదయే. చాలమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. ఇప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం మళ్ళా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చాలమ్మా. ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారి వలన ఆ అద్భుతములు, సూచక క్రియలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన, ఆయన యొక్క కృప వలన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద ఈ అద్భుతంలోని సూచక్రియలన్నింటినీ చేశాడు. ఈ భూమి మీద దేవునిని మనము మేనిఫెస్ట్ చేయడానికి ఆయన ఏమనుగ్రహించాడంటే అదే పరిశుద్ధాత్మను, అదే శక్తిని మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన పరిశుద్ధాత్మను, ఆయన శక్తిని మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ భూమి మీద మనం ఏమయ్యామంటే సాక్షులముగా మార్చబడ్డాము. దేనికి సాక్షులం అంటే ఆయన యొక్క కార్యమునకు సాక్షులము, ఆయన యొక్క మహిమకు సాక్షులము, ఆయన యొక్క శక్తికి మనం సాక్షులముగా మార్చబడినట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు, ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును మనకు అనుగ్రహించాడు, ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. ఏం జరిగిందో తెలుసా? ఆయన సిలువలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న సమస్తము, ఆయన పైన ఉన్న సమస్తమును తీసుకొని వచ్చి సంపూర్ణంగా వాటన్నింటినీ మనకు అనుగ్రహించేశాడు, వాటన్నిటినీ మనకి తొడిగేశాడు. అందుకనే మనము క్రీస్తులో నుంచి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన నామమందలి అధికారము మనకు అనుగ్రహించబడుతుంది, ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహించబడుతుంది, ఆయన యొక్క శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. ఏ ఆత్మ అయితే ఆయన ద్వారా యేసు
యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పనిచేసిందో ఆ పరిశుద్ధాత్మ సంపూర్ణముగా మనకి అనుగ్రహించబడి మనము దేవునికి ఈ భూమి మీద సాక్షులు మగునట్లుగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇదంతా మీకు 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 ఒక విషయం తెలుసా? తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద తన శక్తిని ఏ విధంగా కనపరిచాడంటే, ఈ సృష్టిని సృష్టించడంలో తన యొక్క శక్తిని కనపరిచాడు. ఆయన జస్ట్ నోటి మాటతో ఈ సృష్టి అంతటిని సృష్టించేశాడు. మీరు 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 ఈ భూమిని మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న దాన్ని దేన్నైనా చూసారా? ప్రతిదీ కూడా దేవుడు తన మాటతో సృష్టించేశాడు. ఒక మాట మాట్లాడితే ఈ సృష్టి అంతా సృష్టించబడింది. ఆయన యొక్క శక్తి, తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ఎక్కడ కనపరచబడిందంటే ఈ సృష్టిలో కనపరచబడింది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఎక్కడ బయలుపరచబడిందంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆయన రక్షణలో కనపరచబడింది. ఇంకొకటి ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడు అగటం వలన ఆయన యొక్క శక్తి తన పునరుద్ధానమందు బయలుపరచబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 7 వచనములు అన్నీ కలిపేసి ఉన్నాయి, కానీ నేను మధ్యలో నుండి చదువుతున్నాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన ఏ విధముగా నిరూపింపబడ్డాడు? ప్రభావముతో. ఆయన యొక్క శక్తి ఎక్కడ కనుపరచబడిందంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచుట వలన ఆయన శక్తి బయలుపరచబడింది. ఇంకొకటి 1వ అధ్యాయము 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఇంకొక దగ్గర ఎక్కడ బయలుపరచబడిందంటే నిన్ను నన్ను పాపము నుంచి విమోచించుటలో, మనకి రక్షణ కలుగు చేయుటలో ఆయన యొక్క శక్తి బయలుపరచబడింది. అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎక్కడ బయలుపరచబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎక్కడ బయలుపరచబడుతుందో తెలుసా? నీ ద్వారా, నా ద్వారా బయలుపరచబడుతుంది. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి బయలుపరుస్తుంది. ఎందుకనంటే క్రియేషన్లో తండ్రి అయిన దేవుడు తన శక్తిని కనపరిచేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించుట ద్వారా ఆయన యొక్క శక్తిని బయలుపరిచాడు. నిన్ను నన్ను పాపం నుంచి విమోచించుట వలన ఆయన యొక్క శక్తిని యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క శక్తిని బయలుపరచడానికి ఒక ప్లాట్ఫామ్ ఏది లేదు. ఆయన యొక్క శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే ప్లాట్ఫామ్ ఎవరంటే నీవు నేనే. యు ఆర్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు మేనిఫెస్ట్ హిస్ పవర్. మనమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్లాట్ఫామ్ అయి ఉన్నాము. ఎందుకనంటే ఆయన యొక్క శక్తి మన ద్వారా బయలుపరచడానికి. మీకు అందరికి ఒక విషయం తెలుసా? మీకున్న సమస్యను చూసి కొంతమంది ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే అయిపోయింది, నాకు ఇంకా అయిపోయింది అనుకుంటా, డేట్ చెప్పేశారు డాక్టర్ అనుకుంటారు. మీకున్న ఏ సమస్య, మీకు వచ్చిన ఎంత క్రిటికల్ రోగమైనా కానీ మిమ్మల్ని జయించలేదు. ఎందుకనంటే ఆ రోగము క్రీస్తును జయించలేదు కాబట్టి నిన్ను కూడా జయించలేదు. ఆ పరిస్థితి క్రీస్తును జయించలేదు కాబట్టి నిన్ను కూడా జయించలేదు. ఏ ఫైనాన్షియల్ పరిస్థితి కూడా క్రీస్తును ఒక పావర్టీలోనికి పెట్టేయలేకపోయింది. ఎందుకనంటే ఆ పరిస్థితి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా క్రీస్తును జయించలేకపోయింది. అది క్రీస్తును జయించలేకపోతే నిన్ను కూడా జయించలేదు. క్రీస్తును జయించలేని ఏ సమస్య కూడా నిన్ను కూడా జయించలేదు. ఆయన పాతాళ లోకములోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? పాతాళ లోకము యొక్క హెడ్ క్వార్టర్స్లో, వారి యొక్క స్థావరములోనే అన్ని దయ్యములను సంపూర్ణముగా జయించాడు. సంపూర్ణముగా జయించడమే కాదు, అక్కడ 3 జరిగినాయి. ఒకటి, ప్రతి దయ్యమును ఆయన జయించాడు. రెండవది, ప్రతి దయ్యమును బంధించిన ప్రతి మరణమును ఆయన జయించాడు. మరణమును జయించాడు, దయ్యములను జయించాడు. మూడవది ఏంటో తెలుసా? పాతాళ లోకము యొక్క తాళపు చెవులను దేవుడు తీసుకొని వచ్చేసాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం.
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలమ్మా. ఆయన పాతాళములోనికి వెళ్ళినప్పుడు 3 థింగ్స్. ఒకటి, అపవాదిని జయించాడు, ప్రధానులను అధికారులను సంపూర్ణముగా జయించాడు. రెండవది, మరణాన్ని జయించాడు. మూడవది, పాతాళ లోకము యొక్క తాళపు చెవులను ఆయన తీసుకొని వచ్చాడు. సో ఆయన ఏం చేశాడంటే, ఈ పాపమును జయించిన తర్వాత ఆయన ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఈ పాపము ఇంకా ఎన్నటికీ ఈ సాతాను కానీ అపవాదితో ఉన్న అపవాది సమూహం అంతా నీపైన నాపైన ఎటువంటి అధికారము లేకుండా ఉండునట్లుగా ఆయన కన్ఫర్మ్ చేసుకొని ఏం చేశాడంటే, వాటి యొక్క తాళపు చెవులను కూడా తీసుకొని ఆయన వచ్చేసాడు. సో మనకున్న ఏ సమస్య, మీరు ఫేస్ చేస్తున్న ఏ సమస్య కూడా నిన్ను ముంచేసేది కాదు. అది ఎందుకు నీ జీవితంలోనికి వచ్చిందంటే, దేవునిని బయలుపరచునట్లుగా అది నీ జీవితంలోనికి వచ్చింది. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య ఏంటంటే, అది ఒక ప్లాట్ఫామ్. దేనికి ప్లాట్ఫామ్ అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ జీవితంలో పనిచేయునట్లుగా అది ఒక ప్లాట్ఫామ్. అది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో కనుపరచబడినట్లుగా, ఆయన యొక్క మహిమ నీ జీవితంలో వెల్లడి చేయబడినట్లుగా, ఆయన యొక్క శక్తి నీ జీవితంలో వెల్లడి చేయబడినట్లుగా, ఆయన యొక్క వాగ్దానములన్నీ నీ జీవితంలో సంపూర్ణముగా నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, అది ఏంటంటే నీ జీవితంలోనికి ఎందుకు వచ్చిందంటే, దేవుడు నీ ద్వారా మహిమపరచబడినట్లుగా, దేవుడు నీ ద్వారా మేనిఫెస్ట్ చేయబడినట్లుగా నీ జీవితంలో వచ్చింది. సో నీ జీవితంలో ఉన్న ఏ పరిస్థితినైనా, ఏ సమస్యనైనా నువ్వు చూసి ధైర్యంగా నువ్వు ఏం చెప్పగలవు అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారిని జయించలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలోనికి వెళ్ళి నా కోసం ఏం చేశాడంటే, దీనిపైన సంపూర్ణమైన విజయాన్ని పొంది ఉన్నాడు. సో ఆ విజయాన్ని తీసుకొని దేవుడు, నేను విజయాన్ని సంపాదించేశానని డైరెక్ట్ పరలోకానికి వెళ్ళలేదు, కానీ ఆ విజయాన్ని మనందరి కొరకు నీకు నాకు చూపించడానికి, నిన్ను ఇప్పటి వరకు బాధించిన ఆ సమస్యను నేను సంపూర్ణంగా నాశనం చేసేసాను. దాని నుంచి నీకు సంపూర్ణమైన విడుదల తీసుకొని వచ్చాను. దాని నుంచి నీకు సంపూర్ణమైన విడుదల ఈ రోజున కలుగు చేశానని చెప్పానని ఆ విజయాన్ని మనందరికీ తీసుకొని వచ్చాడు ఆయన సిలువలో. అదే కొలసీ పత్రికలో మనం ఇందాక చదివిన సందర్భము, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఆయన వేడుకకు కనపరిచాడు. ఈ విషయం ఏంటంటే సాతానికి తెలియదు, సాతానికి అర్థం కాలేదు. మీకు ఒక విషయం తెలుసా, సాతాను డార్క్నెస్ అంటేనే ఇగ్నోరెన్స్. లాస్ట్ వీక్ చెప్పాను కదా, డార్క్నెస్ అంటేనే ఇగ్నోరెన్స్. సాతాను అంటేనే అతను ఒక ఫూల్, ఇగ్నోరెంట్ అని అర్థము. అతని గురించి ఏది మాట్లాడినా కానీ నీకు ఒక డైరెక్షన్ లేదు, ఐడియా లేదు అంటే ఏం జరుగుతుందంటే అక్కడ సాతాను పనిచేస్తున్నాడని అర్థము. అంటే సాతాను ఉన్న ప్రతి చోట ఏంటంటే కన్ఫ్యూజన్, అంటే జ్ఞానం లేదు, ఐడియా లేదు, తెలివి లేదు. వీటన్నిటికీ సూచన ఏంటంటే, వీటన్నిటికీ అధిపతి ఎవరంటే, ఈ జ్ఞానము లేని దానికి అధిపతి ఎవరంటే సాతాను అనమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చాలమ్మా, ఈ మర్మము ఈ లోకాధికారికి తెలియలేదు. ఏంటంటే వాడేమనుకున్నాడంటే, అరే యేసుక్రీస్తు ప్రభువుని మనం చంపేస్తే చాలు, మరణంలో మనం బంధించేస్తే చాలు, ఇంక అయిపోయింది, ఇంక మనకి ఏ ప్రాబ్లం లేదు అనుకున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన మరణించుట వలన, ఆయన ఆ మరణాన్ని జయించుట వలన, ఆయన ద్వారా మనందరము కూడా మరణాన్ని జయిస్తామన్న విషయం వాడికి తెలియదు. ఆయన ఆ మరణములోనికి, ఆ పాతాళములోనికి వెళ్ళడం వలన ఈ సాతాను పైన సంపూర్ణమైన అధికారము మనకి కూడా అనుగ్రహించబడిందన్న విషయం వాడికి తెలియదు. ఆ జ్ఞానం వాడికి లేదు. కాబట్టి ఏం చేశాడంటే, మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్ని బంధించేస్తే చాలు, మన లోకమంతటిపైన, ఈ మనుషులందరిపైన సంపూర్ణమైన అధికారం నాకు కలుగుతుంది అనుకున్నాడు. వాడికి ఆ జ్ఞానం లేదు. ఒకవేళ అందుకనే ఇక్కడ పౌలు చెప్తా ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ విషయము వారికి, ఆ లోకాధికారికి తెలిసినట్లయితే వాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సిలువ వేయకయుండును. ఒకవేళ సిలువ వేసేస్తే ఈ కంప్లీట్గా
ఈ మానవాళ్ళంతటిపైన వాడికి ఉన్న అధికారం అంతా సంపూర్ణంగా కొట్టివేయబడుతుందని చెప్పానని వాడికి తెలియదు. అందుకని వాడు ఏం చేశాడంటే, ఓకే వీళ్ళని ఇప్పటి వరకు ఈ ప్రజల్ని స్వస్థపరుస్తున్నాడు, ఈ ప్రజలకి దయ్యాల నుంచి విమోచన అనుగ్రహిస్తున్నాడు, వీళ్ళందరినీ రక్షిస్తున్నాడు, కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి బంధించేస్తే చాలు, నాకు అయిపోయింది, నేను ఇంకా మొత్తం అన్నీ జయించాను అనుకున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే, ఆయన మరణాన్ని జయించుట వలన అది ఆయన ఒక్కడి విజయమే కాదు, కానీ అన్యజనులమైన మన అందరి విజయము. రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ విజయాన్ని అనుగ్రహించాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుడు అంతటితో దాన్ని వదిలిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడంటే, ఆయన మన చుట్టూత ఒక పెద్ద సాక్షి సమూహాన్ని దేవుడు అనుగ్రహించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులై తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. అయితే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఈ విశ్వాస వీరులను గురించిన పత్రిక. ఇదన్నీ స్టార్టింగ్ నుంచి అందరిని గురించిన విశ్వాసమును గురించి మాట్లాడుతా, వీళ్ళందరూ అపవాదిని ఏ విధంగా జయించారంటే, వారి యొక్క విశ్వాసమును బట్టి వారు జయించారు. వారు ఏం చేశారంటే, రాజ్యములను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహంలో నోళ్ళను మూయించారు. ఇవన్నీ చెప్తా వచ్చి ఏమన్నాడంటే పౌలు మాట్లాడుతా, అయితే వీరికి ఒక ధన్యత లేదు. ఏంటంటే 39వ వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మీకు ఒక విషయం తెలుసా, వీరందరి యొక్క విశ్వాస కార్యములు ఇక్కడ రికార్డ్ చేయబడినాయి, కానీ వారి యొక్క విశ్వాసము ద్వారా వీటన్నిటిని పొందుకున్నారు. అయితే ఆ వాగ్దాన ఫలము దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు యేసుక్రీస్తునందు. వారు విశ్వాసము ద్వారా విశ్వాస కార్యములు మనం అక్కడ చూసాం, కానీ ఆ వాగ్దానము వారికి అనుగ్రహించబడింది. వాగ్దానము యొక్క ఫలము ఎవరికి అనుగ్రహించబడిందంటే మనకు అనుగ్రహించబడింది. ఏంటి ఆ వాగ్దానము యొక్క ఫలము అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలన కలుగు రక్షణ, ఆయన వలన వచ్చే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము నివాసము చేసే ఆ భాగ్యము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో కనుపరచబడే ఆ భాగ్యము, ఆ వాగ్దాన ఫలము ఎవరికి అనుగ్రహించబడిందంటే మనకి అనుగ్రహించబడింది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ఇది తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు దేంట్లో ఆపరేట్ అవ్వడం ప్రారంభించారంటే, ఈ పరిశుద్ధాత్మ శక్తిలో వారు ఆపరేట్ అవ్వడం ప్రారంభించారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు, మీరందరూ వెళ్ళండి, ఇప్పటి నుంచి కొద్ది దినాలలో పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు యూదయ సమరయ దేశములు అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పానని దేవుడు చెప్పాడు. సో వీళ్ళందరూ వెళ్ళారు. కొంతకాలం అయిన తర్వాత పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీరికి అనుగ్రహించబడిందో, వీరు శక్తి నొంది వీరు సాక్షులుగా మార్చబడ్డారు. ఎప్పుడైతే వీరు సాక్షులుగా మార్చబడ్డారో, వీరు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధముగా అయితే పనిచేశాడో, ఏ విధముగా అయితే ఆయన మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించాడో, దేవునిని ఏ విధముగా అయితే కనపరిచాడో ఆ విధముగా వీళ్ళు కూడా పనిచేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ శిష్యులందరూ ఆ విధముగా పనిచేయడం ప్రారంభించారో ఏం జరిగిందో తెలుసా, ఆయన నామమందలి అధికారమును వీరు వినియోగపరచడం ప్రారంభించారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చాలమ్మా. సో యేసుక్రీస్తు ప్రభువారితో ట్రావెల్ చేసిన ఈ శిష్యులందరూ కూడా ఆయనలాగా పనిచేయడం ప్రారంభించారు. వీరికి అర్థమైపోయింది ఏంటంటే, ఓకే, ఇప్పటి వరకు ఈ భూమి మీద దేవుడు ఏ శక్తిని బట్టి ఆయన ఈ దేవుని యొక్క శక్తిని మేనిఫెస్ట్ చేశాడు, ఏ ప్రభావంను బట్టి దేవునిని ఈ భూమి మీద పరిచయం చేశాడు, వీరు కల్లారా చూస్తూ ఉన్నారు. వీరు కల్లారా చూసి 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 ఏమైపోయిందంటే, దేవుడు ఈ భూమి మీద నుంచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీరు దేవునిని మేనిఫెస్ట్ చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యములైతే చేశాడో అదే కార్యములు వీరు కూడా చేయడం ప్రారంభించారు. ఎట్లాగా చేయడం ప్రారంభించారంటే, ఆయన నామమందలి అధికారమును వినియోగించడం వలన ప్రారంభించారు. ఆయన నామమందలి అధికారమును వీరు వినియోగించగానే ఏం జరిగిందో తెలుసా? పుట్టినప్పటి నుంచి కుంటివాడైపోయిన వాడు, పుట్టినప్పటి నుంచి అసలు నడవడమే తెలియని వాడు లెగిసి నడవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు నామమున లెగిసి నడువు అని చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఏం జరిగిందంటే, అతని కాళ్ళు తిరిగి మళ్ళీ రీఅరేంజ్ అవ్వడం ప్రారంభించబడింది. అతని కాళ్ళు మళ్ళీ రీఆర్కెస్ట్రేట్ చేయడం ప్రారంభించబడింది. అతని కాళ్ళలో అప్పటి వరకు లేని శక్తి రావడం ప్రారంభించబడింది. ఆ శక్తి వలన అతడు లెగిసి నుంచొని అతను నడవడం ప్రారంభించాడు. సో వీరికి ఏమర్థమైందంటే, ఓకే, ఈ దేవుని నామములో నేను, యేసుక్రీస్తు నామములో నేను దేన్నైనా జయించగలుగుతాను. వారికి ఉన్న అధికారం ఏంటో వారికి అర్థమైంది. ఆ తర్వాత వారికి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వారు యేసుక్రీస్తు ప్రభువారితో ట్రావెల్ చేసిన ప్రతిసారి వారికి ఆయనతో కలిగిన ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాళ్ళు పనిచేయడం ప్రారంభించారు. అందుకే 4 సువార్తలు మీరు చూస్తే చాలా విషయాలు అన్నీ వాళ్ళు రికార్డ్ చేసి ఉంటారు. కానీ ఒక్కొక్కరు వారి యొక్క పర్సెప్షన్, వారికి ఏమైతే అర్థమైందో దేవునిని గురించి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వారికి ఉన్న ప్రత్యక్షతను వారు దాంట్లో రికార్డ్ చేయడం ప్రారంభించారు 4 సువార్తల్లో. అందుకనే యోహాను సువార్తకు వస్తే, యోహాను దేవుణ్ణి చాలా డిఫరెంట్గా ఆయన పోర్ట్రే చేయడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడంటే, స్టార్టింగ్లో ఫస్ట్ వచనంలో ఆయన ఆదియందు దేవుని వాక్యమై ఉన్నాడని చెప్పాడు. అసలు ఎక్కడ చూసావు యోహాను? ఎప్పుడు తెలుసు నీకు? ఎట్లా తెలుసు నీకు ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడన్న విషయం నీకు ఎట్లా తెలుసు అంటే, మీకు తెలియదు కదా, నాకు ఒక ప్రత్యక్షత ఉంది. ఏం ప్రత్యక్షత అంటే, నేను పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు నేనేమయ్యానంటే, ఆయన యొక్క శక్తి నా పైన పనిచేయడం ప్రారంభించింది. ఆ శక్తి నన్ను ఏం చేసిందంటే, ఈ భూమి మీద నుంచి, ఈ టైంలో నుంచి నన్ను బయటకు తీసుకొని వెళ్ళింది. నన్ను ఈ భూమి మీద నుంచి బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు నాకు ఈ భూమి మీద కలిగిన ఈ ప్రత్యక్షత కంటే ఇంకొక డిఫరెంట్ ప్రత్యక్షత నాకు అనుగ్రహించబడింది. ఏం జరిగిందంటే, సృష్టి యొక్క ఆరంభము నుంచి నాకు కనిపించడం ప్రారంభించబడింది. సృష్టి యొక్క ఆరంభము మాత్రమే కాదు, ఈ సృష్టి యొక్క అంతము కూడా నాకు కనిపించడం ప్రారంభించబడింది. సో నాకు దేవుడిచ్చిన ఈ ప్రత్యక్షతలో నుంచి నేనేం చెప్పగలుగుతున్నానంటే, అసలు ఆది అందు ఇవన్నీ కాదు, ఆది అందు వాక్యం ఉండెను అని చెప్పగలుగుతున్నాను. ఎక్కడ చూశానంటే, నాకు దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షతలో నుంచి నేను చెప్పగలుగుతున్నాను అంటాడు యోహాను. అట్లాగా యోహాను చాలా చాలా విషయాలు చెప్తాడు. దేవుణ్ణి వెలుగుగా చెప్పిన వ్యక్తి యోహాను. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. అలాగా యోహానుకు ఉన్న ప్రత్యక్షత చాలా డిఫరెంట్ ప్రత్యక్షత. ఒక్కొక్కరికి ఉన్న దేవునితో నడిచిన ఈ శిష్యులందరికీ కూడా డిఫరెంట్ ప్రత్యక్షతలు ఉన్నాయి. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? ఈ 4 సువార్తల తర్వాత ఉన్న పుస్తకం ఏంటి? యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల కార్యములు కదా. మీకు ఒక విషయం తెలుసా? పేతురు
ఈ భూమి మీద నడుస్తూ ఉంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత పేతురు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు, అందరికి సువార్త చెప్పాడు, 3,000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత రోగులను పేతురు దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా స్వస్థపరిచాడో పేతురు చూశాడు. పేతురు చేయి పడితే స్వస్థతలు జరుగుతున్నాయి, అర్థమైపోయింది. ఓకే, చేయి పడితే స్వస్థతలు జరుగుతున్నాయి. పేతురు చేయి పట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు, స్వస్థతలు జరిగినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోదయాకి వెళ్ళాడు, గలిలయకి వెళ్ళాడు, నజరేత్కి వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు స్వస్థపరిచాడు, ప్రార్థన చేశాడు, వారు హీల్ అయ్యారు, ఇవంతా జరిగినాయి, అర్థమైంది. కానీ ఈ పరిశుద్ధాత్మ శక్తి ఆయన తర్వాత ఆయన శిష్యులకు వచ్చేపాటికి ఏం జరిగిందో తెలుసా? ఆయన శిష్యులకు దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే, మీరు భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారని చెప్పాడు. అవునా? ఇప్పుడు పేతురుతో ఉన్న ఈ టీం అంతా ఏంటి? మొత్తం భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారు. భూ దిగంతముల వరకు భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి ఎంత టైం పట్టిద్ది? అవ్వదు కదా. సో పేతురు ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పేతురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పేతురు నీడపడిన ప్రతి ఒక్కరు స్వస్థపరచబడడం ప్రారంభించబడింది. సో పేతురు చేయి పడితే ఏం జరుగుతుందో పేతురు నీడ కూడా అదే చేయడం ప్రారంభించింది. ఏం జరుగుతుంది? దేవుని శక్తి పేతురు ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడింది. అలాగే అతనితో పాటు ఉన్న అపోస్తలులందరూ కూడా, అంటే వీరందరి ద్వారా జరుగుతున్నది ఏం కార్యములు? దేవుని కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు. పరిశుద్ధాత్మ శక్తి వీరి ద్వారా పనిచేయడం ప్రారంభించబడింది. పరిశుద్ధాత్మ శక్తి వీరి ద్వారా పనిచేయడం ప్రారంభించబడినప్పుడు వీరు లోకమంతటా కూడా దేవునికి సాక్షులుగా మార్చబడ్డారు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. ఈ 4 సువార్తల తర్వాత ఉన్న ఈ పుస్తకాన్ని వాళ్ళు ఏమని పెట్టి రాయాలి? యాక్చువల్గా అయితే ఏమని రికార్డ్ చేయాలంటే పరిశుద్ధాత్మ కార్యములను రాయాలి. అవును కదా. ఇది ఎవరి వలన జరిగిన కార్యములు? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి జరిగిన కార్యములు. అయితే బైబిల్లో ఏమని రికార్డ్ చేయబడిందంటే అపోస్తలుల కార్యములను రాయబడింది. అవునా? అపోస్తలుల కార్యములను రాయబడింది. అదే విధముగా దేవుని యొక్క శక్తి నీ జీవితంలో మేనిఫెస్ట్ చేయబడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యములు నీ కార్యములుగా రికార్డ్ చేయడం ప్రారంభించబడుతుంది. ఆమెన్. దేవుని కార్యములు నీ కార్యములుగా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఇది బైబిల్ గ్రంథంలో అంతే కదా. దేవుడు వాటిని ఏ విధంగా రికార్డ్ చేశాడంటే వాటిని అపోస్తలుల కార్యములుగా రికార్డ్ చేశాడు. సో అపోస్తలుల కార్యములు అంటే ఇప్పుడు నిత్యత్వములో మనందరము దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత మనందరము చేసిన ప్రతి దానికి దేవుడు దాన్ని సరిచూసి దానికి రివార్డ్ గిఫ్ట్స్ ఇచ్చే ఒక టైం, ఒక సమయము ఉంటుంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క జనరేషన్ వారందరూ దేవుని యొద్దకు వస్తారు. సో ఆదాం గురించి వస్తారు. ఆదాము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆదాం వలన మొత్తం పాపము భూమి మీదకి వచ్చింది. ఓకే, ఆదాం తరం ఇట్లాగే ఈ విధంగా అయిపోయింది. ఆ తర్వాత నోవాహు తరం. నోవాహు తన యొక్క కుటుంబాన్ని రక్షించాడు. ఓకే, నోవాహు తరం అతనికి రావాల్సిన రివార్డు దేవుడు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఆ తర్వాత అబ్రహాం తరం. అబ్రహాము ఈ లోకం అంతటికి విశ్వాసమునకు తండ్రి. సో అబ్రహామునకు రావాల్సిన రివార్డు దేవుడు అబ్రహాంకు అనుగ్రహిస్తాడు. ఇట్లా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత పాత నిబంధనలో ఉన్న వీళ్ళందరూ ఒక్కొక్క తరము వారు చేసిన కార్యములు, వారు విశ్వాసము ద్వారా జయించిన కార్యములన్నీ రికార్డ్ చేయబడి దేవుని యొద్దకు చెప్తా ఉంటే, సో దేవుడు ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇదిగో ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో ప్రతి మనిషికి కూడా 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుడిచ్చే గిఫ్ట్, రెండవది ఏంటంటే దేవుడిచ్చే రివార్డ్. గిఫ్ట్ ఏంటంటే కామన్, అందరికీ దేవుడు నార్మల్గా అందరికీ సమానంగా ఇచ్చే గిఫ్ట్. రక్షణ దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది నీకు నాకు ఇంకొకరికి ఏ భేదం లేదు, అందరికీ సమానంగా దేవుడు అనుగ్రహించే రక్షణ. ఆ రక్షణలో వచ్చే ప్రివిలేజెస్, మనం ప్రాస్పర్ అవ్వడం, మనం బ్లెస్ అవ్వడం, మనం ఫైనాన్షియల్గా దీవించబడడం, వీటిలో ఏ భేదం లేదు, అందరికీ సమానంగా ఉంటుంది ఈ యొక్క గిఫ్ట్. కానీ రివార్డ్స్ అట్లా కాదు. అదేంటంటే మనము చేసిన కార్యములకు ప్రతిఫలం అది. సో ఒక్కొక్క తరము దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు చేసిన కార్యములన్నీ వారు చేసిన కార్యములన్నీ దేవుని ఎదుట చెప్తా ఉంటే, సో ఓకే వీళ్ళు నా కోసం ఈ విధమైన కార్యములు చేశారని దేవుడు వారికి రివార్డ్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత
పేతురు వాళ్ళు వస్తారు. పేతురు వాళ్ళు వచ్చినప్పుడు, ప్రభువా మేము వచ్చాము, మేము ఈ ఈ ఈ భూమి మీద ఎర్లీ చర్చ్ టైంలో మేము ఎంతమందిని రక్షించాము, ఎంతమందిని స్వస్థపరిచాము, ఇటువంటి అద్భుత కార్యములు చేసాము. ఓకే, దేవుడు చూస్తాడు, చూసి ఓకే నన్ను ఈ విధంగా మేనిఫెస్ట్ చేశాడు, నా శక్తిని వీరు ఈ భూమి మీద ఈ విధంగా మేనిఫెస్ట్ చేశారు, వారికి కావాల్సిన రివార్డ్. అంతకుముందు యోహాను తరంకు వచ్చినప్పుడు బలవంతముగా మేము రాజ్యమును పట్టుకున్న వాళ్ళము మేమే. బాప్తిసం ఇచ్చి యోహాన్ సమయం వరకు ఈ ఈ ఈ పరలోక రాజ్యమును వారు బలవంతముగా పట్టుకొని ఉన్నారని చెప్పనుంది కదా. సో యోహాను తరం వారిని గురించిన ఆ సాక్ష్యము అక్కడ చెప్పబడింది. ఆ తర్వాత పౌలును గురించి మాట్లాడితే పౌలు గురించి ఏం చెప్తారంటే, పౌలు ద్వారా దేవుడు చాలా అద్భుత కార్యములు చేశాడు. ఏం చేశాడంటే, పౌలు హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకెళ్తే వారు స్వస్థపరచబడ్డారు, పౌలు యొక్క నడికట్లు తీసుకొని వెళ్తే వారు స్వస్థపరచబడ్డారు. ఓకే, పౌలు తరం గురించి, పౌలు యొక్క అద్భుత కార్యములు, పౌలు దేవుని కొరకు చేసిన కార్యములన్నింటినీ అక్కడ చెప్తా ఉంటే పౌలుకి రివార్డ్ అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే నీ తరమునకు వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యములో నీ ద్వారా దేవుడు చేసిన అద్భుతముల గురించి మాట్లాడుకోవాలి. ఆమెన్. నీ ద్వారా నీ జీవితంలో దేవుడు ఏ కార్యములనైతే చేశాడో వాటిని గురించి మాట్లాడుకోవడానికి మనము ఈ జనరేషన్కి మనము వచ్చి ఉన్నాము. అంటే మనము ఈ జనరేషన్కి మనము ఒకటి అప్పుండిపోయాము. ఏంటంటే దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అగునట్లుగా, దేవుని యొక్క మహిమ మన ద్వారా మేనిఫెస్ట్ అగునట్లుగా, దేవుని యొక్క కృప మన ద్వారా మేనిఫెస్ట్ అగునట్లుగా మనం ఏమై ఉన్నామంటే ఈ జనరేషన్కి మనము ఒక రుణము ఉండిపోయామన్నమాట. దేవుడు మన పక్షముగా మేనిఫెస్ట్ అయితే ఆ కార్యములు పరలోకములో నీ కార్యములుగా, ఇందాక అపోస్తుల కార్యములు అని చదువుకున్నాం కదా, అట్లాగా నీ కార్యములుగా ఈ పరలోక రాజ్యములో రికార్డ్ చేయబడితే ఆ కార్యములను బట్టి దేవుడు నీకు రివార్డ్ ఇచ్చినట్లుగా, నీ జీవితంలో కార్యము చేయడం వలన అనేకులు దీవించబడినట్లుగా, నీవు అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా నీవు ఈ జనరేషన్కి, నీ తరము వారికి నీవు అప్పుండిపోయావు. నీ తరములో ఆ విధమైన కార్యములు నువ్వు ఇప్పటిదాకా చూసావా? ఆ విధమైన కార్యములు నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? మనందరం లేచి నిలవబడి ఈ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. మీకు ఒక విషయం తెలుసా, చాలామంది ఏం చేస్తారంటే వారికి ఉన్న సమస్యను దేవుని యొద్దకు తీసుకొని వెళ్తారు, తీసుకొని వెళ్ళి సమస్య అంతా చెప్పేస్తారు, ఇంకా అయిపోయింది ప్రార్థన అనుకొని వచ్చేస్తారు. దేవుడు తిరిగి వారితో మాట్లాడి వారి ప్రార్థనకు, వారికి ఉన్న సమస్యకు జవాబు ఇచ్చేంతవరకు వెయిట్ చేయరు. వారు ఏంటంటే ఓపికతో అక్కడ వెయిట్ చేయరు. ఉండకుండా ఏం చేస్తారంటే తిరిగి వచ్చేస్తారు. సమస్య చెప్పేశాను ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ కాదు, విశ్వాసముగా దేవుడు మనలను ఏ విధముగా కోరుకుంటున్నాడంటే ఆయన యొద్ద ఓపికతో మనము వెయిట్ చేసి మన ప్రార్థనల యొక్క జవాబును మనము పొందుకొనున్నట్లుగా మనము ఆయన సన్నిధిలో ఓపికతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీకు అందరికీ ఒక విషయం తెలుసా, ఈ సాక్షి సమూహం అంతా మన చుట్టూత ఒక మేఘము వలె ఆవరించి ఉండి దేవుడు ఆయన కుడిపార్శ్వమందు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయన మనకిచ్చిన భాగ్యమును, ఆయన మనకి అనుగ్రహించిన ఆయన రక్షణను, ఆ రక్షణ నుండి వచ్చే ప్రతి భాగ్యమును మనకి వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ కార్యములు మనము ఈ భూమి మీద ఏ విధముగా మేనిఫెస్ట్ చేస్తామో చూడడానికి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ పరలోకములో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమును కూర్చుండి ఈ సాక్షులందరితో పాటు ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నాడంటే ఈ సాక్షులందరూ కూడా మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేస్తుండదు, అట్లా కాదు, అలా కాదు, నువ్వు చేయాల్సింది అని వీళ్ళందరూ మనల్ని తిట్టడానికి కాదు. ఈ సాక్షి సమూహం అంతా ఎందుకనంటే మనము ఒకవేళ డిసప్పాయింట్ అయిపోతుంటే,
ఒకవేళ కృంగిపోతుంటే వీళ్ళు మనలని వారి జీవితంలో వారు వాగ్దానముతో మాత్రమే అంత విజయాలను వారు సాధించగలిగితే, అరే వాగ్దానం ఫలము పొందిన నేను, క్రీస్తును కలిగిన నేను, పరిశుద్ధాత్మను కలిగిన నేను అంతకంటే ఉన్నతమైన జవాబులను నా జీవితంలో నేను పొందగలుగుతాను. వారు వాగ్దానముతోనే అంత ఉన్నతమైన కార్యములను వారు సాధించగలిగితే, అంత ఉన్నతమైన మేనిఫెస్టేషన్స్ వారు చూడగలిగితే, ఈ రోజున ఈ వాగ్దానము పొందిన నేను అంతకంటే ఉన్నతమైన జవాబులను, అంతకంటే ఉన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మేనిఫెస్టేషన్ను నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డలందరి పక్షముగా నేను పొందుకుంటాను అన్న ఒక నిశ్చయత అనుగ్రహించడానికి దేవుడు ఆ సాక్షి సమూహం అంతటిని మనకు అనుగ్రహించాడు. ఆయన అది అనుగ్రహించడమే కాదు, ఆయన ఏం చేశాడంటే మన కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం నుంచి వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. వీళ్ళు నా కొరకు ఎటువంటి కార్యములు, ఎటువంటి మేనిఫెస్టేషన్స్ ఈ భూమి మీద చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాడు. సిద్ధంగా ఉన్నారా?